ఫ్రెండ్స్, నేను ఇటీవల విడుదలైన ఒక మలయాళం హారర్ సినిమాను వివరించబోతున్నాను. దీని పేరు సుమతి బల్బు. ఈ సినిమా నిజ జీవిత సంఘటనల నుండి స్ఫూర్తి పొందింది. సుమతి బల్బు అనే పేరుతో నిజంగా ఒక ప్రదేశం ఉంది. ఇది కేరళలోని అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడే ఒక రోడ్డు. 1953లో ఈ రోడ్డులోని ఒక వంపు తిరిగిన మలుపులో సుమతి అనే గర్భిణీ స్త్రీని ఆమె ప్రియుడు హత్య చేశాడు. అప్పటి నుండి ఈ మలుపు భయంకరంగా మారింది. చాలా మంది ఇక్కడ వింత అనుభవాలను ఎదుర్కొన్నారు. ఈ మలుపులో అనేక ప్రమాదాలు కూడా జరుగుతాయి. స్థానికులు ఈ సంఘటనల వెనక సుమతి ఆత్మ ఉందని నమ్ముతారు. అందరూ ఆమెను చూశామని కూడా చెబుతారు. సుమతి యొక్క ఇతిహాసాన్ని ప్రజలు ఎంతగా నమ్ముతారంటే ఆమె పేరు మీద ఈ రోడ్డుకు కూడా పేరు పెట్టారు, సుమతి బల్బు. ఈ సినిమా కథ ఈ ఇతిహాసం మీద ఆధారపడింది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. సినిమా కథ కాలే అనే గ్రామంలో 1963 నుండి ప్రారంభమవుతుంది. అక్కడ కొంతమంది వ్యాపారులు రాత్రి సమయంలో ఆ జంగిల్ సమీపంలోనే మలుపు వద్ద ఆగారు. ఎందుకంటే స్థానికులు ఆ రాత్రి సమయంలో ఆ మార్గంలో వెళ్ళకూడదని నమ్ముతారు. కానీ ఒక వృద్ధ వ్యాపారి కొడుకు మొండిగా ఉంటాడు. అందుకే ఆ వ్యాపారి తన కులదేవతను పూజించి సుమతి మలుపును ఆ సమయంలో దాటాలా వద్దా అని ఆమెను అనుమతి కోరుతాడు. అతను దేవతతో మాట్లాడినట్లు చెప్పాడు. కానీ దేవత అనుమతి ఇవ్వలేదని, వెళ్ళవద్దని చెప్పిందని అంటాడు. కానీ ఆ వ్యాపారి కొడుకు దేవుడిని గాని భూతాలను గాని నమ్మేవాడు కాదు. అతను ఇవన్నీ కథలు, మూఢనమ్మకాలు అని అనుకున్నాడు. కానీ అతని భార్య చిన్ని అతన్ని హెచ్చరిస్తూ, అయ్యా, అలా మాట్లాడకండి, ఇవి మన కులదేవతలు, ఇవి మన స్థలాన్ని, మన ప్రజలను కాపాడుతాయి, మీరు ఇలా మాట్లాడకూడదు అని చెప్తుంది. కానీ అతడు ఆమె మాట వినడు. తన తండ్రి మాట కూడా పట్టించుకోడు. అతను వాదించడం మొదలు పెడతాడు. ఈ వట్టి కథల వల్ల నాకు నష్టం వస్తుంది అని అంటాడు. అతని తండ్రి మళ్ళీ ఓపుగా వివరిస్తూ, నాన్న, నష్టం జరిగితే జరగని, ప్రాణాలు ఉంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా, మండిగా ఉండకు అని చెబుతాడు. కానీ అతను వినడు. అప్పుడు అతని తండ్రి, సరే, నీకు ధైర్యం ఉంటే ఒక్కడివే అక్కడికి వెళ్ళి చూపించు, కానీ వీళ్ళు ఎవరు నీతో రారు అని చెప్తారు. అప్పుడు అతను, సరే, నేను వెళ్తాను, నాకు భయం లేదు అని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అతని భార్య చిన్ని అతను ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఒక్కడివే వెళ్ళకు బావా, మాట విను అని చెప్తుంది. కానీ అతను వెనకుండా వెళ్ళిపోతాడు. పాపం ఇక చిన్ని ఏం చేస్తుంది? ఆమె కూడా అతని వెనకాలే వెళ్తుంది. దారిలో ఆమె బ్రతిమలాడుతూ ఇంకా తిరిగి వెళ్దాం అని చెబుతూనే ఉంటుంది. కానీ ఆమెకు తెలియకుండానే అతని వెనకాలే ఆ మలుపు వరకు వచ్చేస్తుంది. అప్పుడు ఆమె భర్త ఆమెకు గుర్తు చేస్తాడు, చూడు, మనం ఈ మలుపు దగ్గరికి వచ్చేసాం, ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, ఇక ఏమీ జరగదు కూడా, ఇవన్నీ కథలు అంతే, రా నాతో పాటు వచ్చేయ్ అని చెప్తాడు. అతను ఆమెను జలపాతం దగ్గర తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. వారు ఆలోచిస్తారు, అందరూ ఇక్కడ రావడానికి ఎందుకు భయపడతారు, ఇది చాలా అందమైన ప్రదేశం కదా. అప్పుడు చిన్ని చూస్తుంది, అక్కడ దిగువన ఒక స్త్రీ నడుస్తుంది. అది చూసి ఆమె తన భర్తతో, చూడండి, అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్తుంది. అతడు, అరే ఓ, మనలాంటి ధైర్యవంతులు ఇక్కడ కూడా ఉన్నారన్నమాట అని చెప్తాడు. ఆపై హాస్యంగా, ఓయ్, అటు వెళ్ళకు, అక్కడ భూతం ఉందని అంటారు అని నవ్వుతాడు. కానీ ఆ స్త్రీ వెనక్కి తిరిగి చూసినప్పుడు అతని నవ్వు ఆగిపోతుంది. ఎందుకంటే ఆ స్త్రీ సుమతి చిన్ని రూపంలో ఉంది. ఆ తర్వాత క్షణంలో ఆమె కళ్ళు ఒక్కసారిగా పూర్తిగా తెల్లగా మారిపోతాయి. ఆ తర్వాత ఆ ఇద్దరికి ఏమవుతుందో మనకు చూపించరు. ఇక్కడతో ఈ సన్నివేశం కట్ అవుతుంది. టైటిల్స్ తర్వాత ఇప్పుడు కథ ఇక్కడ నుండి నేరుగా 1990లోకి వెళ్తుంది. ఖచ్చితంగా సంవత్సరం ఏదో ప్రస్తావించబడలేదు. కానీ అందరి దృష్టిలో అండ్ VCR క్యాసెట్ల ఉపయోగం ఆధారంగా 1993 నుండి 1996 మధ్య కాలం అనిపిస్తుంది ఈ స్టోరీ. ఇప్పుడు గ్రామంలో ఒక కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ వస్తాడు. గ్రామస్తులు అతనితో ఇలా అంటారు, సార్, మీరు పర్మనెంట్ ట్రాన్స్ఫరేనా, ఎందుకంటే ఇక్కడ ఎవరు స్వచ్ఛందంగా రారు అని అంటారు. ఆఫీసర్ ఇలా అంటాడు, ఈ ఊరు ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు గ్రామస్తులు చెప్తారు, సార్, ఈ ఊరు గురించి మీకు తెలియదు, ఈ ప్రదేశం శాపగ్రస్తమైనది అని చెప్తారు. ఆ తర్వాత అతను తన చెక్ పోస్ట్ ఆఫీస్ చేరుకుంటాడు. అక్కడ ఇప్పటికీ ఇద్దరు ఆఫీసర్ల నుండి తెలుస్తుంది, ఈ చెక్ పోస్ట్ రాత్రి 8 గంటలకే మూసివేయబడుతుంది అని. అతను అడుగుతాడు, ఎందుకలా అని. వారు చెబుతారు, సార్, ఈ చెక్ పోస్ట్ నుండి 1.5 km దూరంలో ఒక మలుపు ఉంది, దాన్ని సుమతి మలుపు అని పిలుస్తారు. అందరూ ఆ ప్రదేశం శాపగ్రస్తమైనదని నమ్ముతారు. అక్కడ సుమతి ఆత్మ గిరగిరా తిరుగుతుంది. రాత్రి సమయంలో ఎవరు ఆ మార్గంలో వెళ్లరు. అందుకే ఈ చెక్ పోస్ట్ రాత్రి 8 గంటలకే మూసివేయబడుతుంది, ఉదయం 6 గంటలకు మాత్రమే తెరవబడుతుంది అని చెప్తారు. దీనిపై ఆఫీసర్, మీరు కూడా గ్రామస్తుల కథలను నమ్ముతారా అని అడుగుతాడు.
అప్పుడు వారు చెబుతారు, సార్ ఇది కల్పిత కథ కాదు. ఆ రోడ్డుపై చాలా ప్రమాదాలు జరిగాయి. కొందరు సుమతిని కూడా చూశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ మార్గాన్ని రాత్రిపూట దాటలేకపోయారు. మాకు ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరాలు అయింది సార్. ఇక్కడ ఏదో ఒక అనుభూతి కలుగుతుంది సార్. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, కొంత సమయం తర్వాత మీకు కూడా ఈ విషయాలపై నమ్మకం కలుగుతుంది అని చెప్తారు. ఆ తర్వాత మన చిత్రంలో ప్రధాన పాత్రను చూపిస్తారు. అతడే మన సినిమా హీరో అప్పు. ఇప్పుడు అప్పు ఊరిలో తన స్నేహితులతో కలిసి ఒక VCR క్యాసెట్ దుకాణం నడుపుతూ ఉంటాడు. అప్పు సాధారణంగా ఎవరికి భయపడడు, కానీ దయ్యాలు, ఆత్మల గురించి మాత్రం చాలా భయపడతాడు. ముఖ్యంగా సుమతి గురించి. అయితే గ్రామంలో సుమతి అంటే అందరికీ భయమే, కానీ అప్పు భయపడేంతగా ఎవరూ భయపడరు. అంటే సుమతి పేరు వినగానే అతను వణికిపోతాడు. చాలా సార్లు అతని మేనకోడలు ఆలి అతను ఆట పట్టించడానికి సుమతి పేరు చెప్పి భయపెడుతుంది. అయితే గ్రామంలో అప్పు మరో విషయంలో కూడా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఆ స్టోరీలోకి వెళ్తే ఇలా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మాలు అనే అమ్మాయి ఉండేది. ఆమెకు భద్రన్ అనే అబ్బాయితో పెళ్లి కాబోతుంది. కానీ పెళ్లికి ముందు ఆమె సుమతి మోడ్ను దాటి పారిపోయింది. ఆమె పారిపోయిందా లేక ఏమైందో ఎవరికి తెలియదు. కానీ అందరూ ఆమెను పారిపోయేలా చేయడంలో అప్పు సహాయం చేశాడని అనుకుంటారు. అతని స్నేహితులు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే పారిపోయే ముందు మాలు అప్పు దగ్గర సహాయం కోసం వచ్చింది. కానీ అప్పు మాత్రం తాను ఆమెను పారిపోయేలా చేయలేదని చెప్పుకుంటాడు. అయితే మాలు పెళ్లి కాబోయిన భద్రమన అబ్బాయి అప్పు మాలును మోటు వద్దకు తీసుకెళ్లి చంపేసి ఎక్కడో దాచేశాడని ఆరోపిస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ మాలు అన్నయ్య మనసులో కూడా నాటాడు. అతను ఆర్మీ సైనికుడు. ఈ కారణంగా అప్పు అండ్ భద్రన్ మధ్య ఎప్పుడూ గొడవలే. ఏది ఏమైనా ప్రస్తుతం గ్రామంలో ఒక పెద్ద పండగ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పండుగ ప్రతి సంవత్సరం సుమతి ఆత్మను శాంతిపరచడానికి అండ్ గ్రామంలో సుఖశాంతులు నిలిచి ఉండేలా చేయడానికి జరుగుతుంది. గ్రామంలో చమన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనే అన్ని ఆచారాలను నిర్వహిస్తాడు. అతని తల్లిదండ్రులు కూడా తాంత్రికులని, అతనికి ఆ నైపుణ్యం వారి నుండి వచ్చిందని చెప్పుకుంటారు. మనం చూస్తాము, చమన్ పగటిపూట ఆ మోడు వద్దకు వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు మీద చాలా సార్లు రిచువల్స్ జరిగాయి. ఆ చెట్టుపై బ్లాక్ అండ్ పసుపు రంగుల సంచులు వేలాడుతూ ఉన్నాయి. చెట్టు ముందు ఒక పాత్ర త్రిశూలం కూడా నిలబడి ఉంది. దాని కొనపై అతను ఒక నిమ్మకాయను గుచ్చి వెళ్తాడు. ఆ తర్వాత మనం చూస్తాం, ఆ నిమ్మకాయ నుండి రక్తం కారుతూ ఉంటుంది. మరోవైపు పండుగలో సూజా అనే లేడీ కూడా తన కూతురును తీసుకుని వస్తుంది. సూజా కథ ఏమిటంటే, ఆమె భర్త భద్ర నుండి అప్పు తీసుకున్నాడు. ఆ అప్పును తీర్చలేక బాధపడి అతను తనను తాను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అయితే తర్వాత సుజా భద్రన్ యొక్క సినిమా హాల్లో పనిచేసేది. కానీ ఇప్పుడు ఆమె అక్కడ పనిచేయడం మానేసింది. అప్పుడు అప్పు ఆమెకు తన దుకాణంలో పనిచేయమని సలహా ఇస్తాడు. దానికి ఆమె అంగీకరిస్తుంది. ఆ తర్వాత పండగ ప్రారంభమవుతుంది. నాట్యం, పాటలు, హంగామా జరుగుతూ ఉంటుంది. ఆపై రాత్రి సమయంలో నాడీలు వస్తారు. వీరు ఇక్కడ ప్రత్యేకమైన రిచువల్ డాన్స్ ప్రదర్శిస్తారు. ఈ వ్యక్తులు ఇక్కడ అడవుల్లో నివసించే ఆదివాసీలు. వీరి పూర్వీకులే సమాధి శక్తులను ఆ మోడ్ వరకు మాత్రమే బంధించారు. వాటిని పరిమితం చేశారు. లేకపోతే గతంలో ఈ శక్తులు మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేసేవి. రిచువల్ డాన్స్ తర్వాత ప్రదర్శకులు అందరికీ కిలకం పెడతారు మరియు ఒక సంచిని ఇచ్చి దాన్ని రేపు ఉదయం మోడు దగ్గర పాతి పెట్టమని చెబుతారు. ఆ తర్వాత అప్పు ఎప్పుడూ కిలకం చేయడానికి వచ్చినప్పుడు వాళ్లకు ఏదో ఒక అనుభూతి కలుగుతుంది. అప్పు అతనితో, ఆమె నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, ఆమె వచ్చినప్పుడు భయపడుకో అని చెప్తాడు. ఇక ఆ తర్వాత మనం మురళి అనే అబ్బాయిని చూస్తాం. అతను పక్క గ్రామం నుండి ఈ పండగలో డోలు వాయించడానికి వచ్చాడు. అతను ఇప్పుడు రాత్రి వేళ తిరిగి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ అతని శివ కాక, బాబు ఇప్పుడు వద్దు, రేపు ఉదయం అందరం కలిసి వెళ్దాం అని చెప్తాడు. కానీ మురళి అతని మాట వినలేదు. రేపు ఉదయం నాకు వేరే షో ఉంది బాబాయ్, ఇప్పుడు వెళ్ళకపోతే నేను ఆ షో మిస్ అవుతాను కదా అని చెప్తాడు. మళ్ళీ శివకాక అతన్ని చాలా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. బాబు, ఆ మలుపు వద్ద సుమతి ఉంది, ఆమె చాలా ప్రమాదం, ఇప్పుడు వెళ్ళొద్దు అని. కానీ మురళి మరో గ్రామం నుండి వచ్చిన వాడు కాబట్టి ఇవన్నీ కట్టుకథలని అనుకుంటాడు. అతను వెనకుండా వెళ్ళిపోయాడు. దారిలో అతనికి ఎవరో తన వెనక నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అతను శివకాక అని అనుకుని, అరే మీకు భయం వేస్తుంది అన్నారు కదా, ఎలా వచ్చారు అని వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడు మళ్ళీ శబ్దం వస్తుంది. అప్పుడు అతను భయపడతాడు. ఆ తర్వాత అతను చూస్తే నేల మీద కుళ్ళిపోయిన ఒక శవం పడి ఉంది. దానిపై వేల సంఖ్యలో పురుగులు పాకుతున్నాయి. దాని వెనక ఏదో ఒక ఆత్మ లాంటిది నిలబడి ఉంది. దానికి పొడవైన గోళ్లు ఉన్నాయి. అతని వెనక్కి తిరిగి చూస్తే అది అదృశ్యమవుతుంది. కానీ తదుపరి క్షణంలో అది ఒక్కసారిగా అతని ముందు ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూసి అతను గట్టిగా కేకలు వేసి అక్కడే కుప్పకూలిపోతాడు. అదే సమయంలో ఇంట్లో నిద్రపోతున్న అప్పు కూడా కేకలు వేస్తూ నిద్రలేస్తాడు. అతని అరుపులు విని అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది నాన్న అని అడుగుతుంది. అతను నిద్రలో కలవచ్చిందమ్మా అని చెప్తాడు. అతని నాన్న అక్కడికి వచ్చి ఎప్పటిలాగే అతను తిడుతారా, మళ్ళీ భయపడ్డావా అని అడుగుతాడు. అతను ఏమీ అనకండి, పూజలో జరిగిన దానివల్ల తను భయపడ్డాడేమో అని తన మదర్ చెప్తుంది. అప్పు ఫాదర్ పెళ్లిళ్ళకి పని చేస్తూ ఉంటాడు. అంటే పెళ్లిళ్ళు సెట్ చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం వంటివి అనమాట. అప్పుడే ఒక వ్యక్తి సామాన్ తీసుకుని అప్పు ఇంటికి వస్తాడు. అతను అప్పు తండ్రితో డోలు వాయించే వాడి గురించి చెప్తాడు. నిన్న డోలు వాయించడానికి వచ్చిన వాళ్ళు ఒకడు
ఈ ఉదయం ఆ మలుపు వద్ద స్పృహ లేకుండా పడి ఉన్నాడు. తల కూడా పగిలిందంట. అతను ఆసుపత్రికి తీసుకువెళ్లారు అని చెప్తాడు. రాత్రి సమయంలో ఆ దారిలో వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా కానీ జనాలు వినటం లేదు కదా అని అప్పు తండ్రి అంటాడు. ఆ తర్వాత గ్రామంలో ఒక పెళ్లి జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ అప్పు హృదయం బాధతో నిండి ఉంది. ఎందుకంటే పెళ్లి జరుగుతున్న అమ్మాయి అతని క్రష్. ఆమె అతని ముందే మరొకరితో పెళ్లి చేసుకుంటుంది. దురదృష్టవశాత్తు ఆ అప్పు ఆ పెళ్లిలోనే భోజనాలు వడ్డిస్తూ పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్పు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి ఇలా అంటాడు, ఎవడైనా ఇంత తెలివి తక్కువగా ఎలా ఉంటాడు? రాత్రి అయితే ఎవడు ఆ మూడుకి దాటలేడు, కానీ ఒకరు మాత్రం ఆ మూడు దాటారు. అందరికీ తెలుసు ఎవరు ఎవరితో దాటారు అని. చాలా ఎన్నాళ్ళు అందరికీ అబద్ధం చెప్తూ వచ్చాడు ఆమె పారిపోయిందని. కానీ వీడి ఆమెను చంపి ఎక్కడో పాతి పెట్టాడు. బట్ సత్యం ఎప్పటికైనా బయటకు వస్తుందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న ఒప్పుకి కోపం వస్తుంది. అతని ఫ్రెండ్స్ కూడా చిరాకు పడతారు. ఫ్రెండ్స్ అంటారు, బాయ్ ఇక్కడ పని మేము చూసుకుంటాం, ముందు వెళ్ళి వాళ్ళది మొహం పగలగొట్టు అని చెప్పడంతో ఒప్పు అతనితో గొడవ పెట్టుకోవడానికి వెళ్తాడు. కానీ ఈ గొడవలో పొరపాటున అక్కడ ఒక అమ్మాయికి చెంప దెబ్బ తగులుతుంది. దాంతో ఒప్పు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ దెబ్బకు ఆ అమ్మాయి బొగ్గ పూర్తిగా వాచిపోతుంది. మెడలో కూడా బెనుకు వచ్చింది. ఆ అమ్మాయి పేరు భావన. ఆమె ఈ మూవీ హీరోయిన్. ఆమె కూడా మాలో చెల్లెలే. ఇప్పటికే తన పెద్ద చెల్లెలు ఇష్యూలో తప్పించుకున్నాడని ఒప్పు మీద నిందలు వచ్చాయి. ఆమె కుటుంబం ఇప్పటికే ఒప్పు మీద కోపంతో ఉంది, ముఖ్యంగా ఆమె తండ్రి. ఇప్పుడు ఈ సంఘటనలో వాళ్లకు ఒప్పు మీద పగ తీర్చుకునే అవకాశం దొరికింది. వాళ్ళు అతనిపై పోలీస్ కేసు వేయాలనుకుంటారు. కానీ బామ కేసు పెట్టకుండా ఒప్పును కాపాడుతుంది. అతను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు, పొరపాటున తగిలింది అని ఆమె చెప్తుంది. ఈ విషయం ఒప్పుకు తెలిసినప్పుడు అతనికి ఆమె మీద ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది. అయ్యో, ఇంత మంచి అమ్మాయికి నా వల్ల ఎంత గాయం అయ్యిందని బాధపడతాడు. ఆ రాత్రి ఎవరో ఒకరు జీపులో వచ్చి చెక్ పోస్ట్ తెరవమని చెప్తారు. ఫారెస్ట్ ఆఫీసర్ ఆలోచించి ఈ టైంలో ఎవరు వచ్చారు, చెక్ పోస్ట్ తెరవమని అడుగుతున్నాడు అని అతనితో మాట్లాడతారు. ఈ టైంలో చెక్ పోస్ట్ మూసి ఉంటుంది. ఉదయం 6 గంటలు తెరుస్తాం అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఎందుకు, కోర్టు ఆర్డర్ ఉందా అని అంటాడు. ఇది గ్రామంలోని సాంప్రదాయం అని వాళ్ళు అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఇక్కడ కొత్త ఎస్ఐని, ఛార్జ్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ సాంప్రదాయాలన్నీ మార్చేస్తాను, నాతో వాదించుకుని నిశ్శబ్దంగా రోడ్డు తెరవండి అని చెప్తాడు. వాళ్ళు ఏమి అనకుండా చెక్ పోస్ట్ రోడ్డు తెరుస్తారు. అప్పుడు అతను అంటాడు, ఇక్కడ ఒక లేడీ ఉందంటున్నారు, విన్నాను, ఆమె పేరు ఏంటి అని అడుగుతాడు. వాళ్ళు సుమతి అని చెప్తారు. అప్పుడు అతను సుమతి పేరు చెప్పి ఆమె గురించి తప్పుగా మాట్లాడతాడు. అందరూ ఆలోచిస్తారు, అతను చాలా నీచమైన వ్యక్తిని మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే వదిలి, అతను అటువైపు వెళ్తున్నాడు కదా, అక్కడ వాస్తవం తెలిసిపోతుంది అని అంటాడు. అతను ఆనందంగా పాటలు వింటూ అదే దారిలో జీపులో వెళ్తున్నాడు. కానీ ఆ మలుపు దగ్గరికి రాగానే అకస్మాత్తుగా అతని జీప్ ఆగిపోతుంది. అతను ఆలోచిస్తాడు, అరే ఇప్పుడు జీపుకి ఏమైంది అని. అప్పుడు అతను బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ టాయిలెట్ కి వెళ్తాడు. అప్పుడే అడవిలో అతనికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను అక్కడ సిగరెట్ తాగుతూ ఉంటాయి. ఎస్ఐ అతను అడుగుతాడు, ఓ బ్రదర్, ఇక్కడ ఎక్కడైనా మెకానిక్ దొరుకుతాడా అని. దానికి అతడు ఏమీ మాట్లాడు. మరు క్షణంలో ఆ వ్యక్తి చీక నుండి బయటకు వస్తాడు. అతను చూసిన ఎస్ఐ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి తనలాగే కనిపిస్తాడు. ఆ వ్యక్తి అంటాడు, సుమతి గురించి ఏం చెప్పావు అని. అప్పుడు ఎస్ఐ భయంగా చూస్తాడు. జీప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అతని వద్ద ఉన్న ఆ వ్యక్తి అదృశ్యమవుతాడు. అంతేకాదు, ఆ మండుతున్న జీప్ అతని వైపు రావడం మొదలవుతుంది. దాని నుండి అతను తప్పించుకుని కింద పడతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అప్పు బాగా రెడీ అయ్యి తన మేనకోడలను స్కూల్కి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే అతను మేనకోడల స్కూల్ టీచర్ గా బామ్మని ఇష్టపడడం మొదలు పెట్టాడు. ఆమెను చూసే బహానాతో అతను మేనకోడల్ని స్కూల్కి తీసుకెళ్తున్నాడు. మరోవైపు ఎస్ఐ బాగానే ఉన్నాడు. అంటే రాత్రి ఏదో విధంగా తప్పించుకున్నాడు అన్నమాట. ఎస్ఐ రాత్రి జరిగిన సంఘటనలో అతను మనసు బాగా భయపడ్డాడు. అతని సహచరులు అతను ఎగతాళి చేస్తూ, సార్ మేము చెప్పాం కదా అక్కడికి వెళ్ళొద్దని, కానీ మీరు వినలేదు అని అంటున్నారు. ఎస్ఐకి కోపం వస్తుంది. కానీ తప్పు తనదే కాబట్టి నోరు మూసుకుని ఉన్నాడు. అతను ఇక్కడి స్థానిక లెజెండ్ అవమానించాడు. ఈ విషయం చెమ్మనికి కూడా తెలిసిపోతుంది. కాబట్టి అతను కూడా ఎస్ఐని ఎగతాళి చేయడానికి వస్తాడు. ఎందుకంటే ఎవరైనా వారి నమ్మకాలను గేలి చేస్తే వారు కూడా వారిని గేలి చేస్తారు. ఇదే సమయంలో అప్పు మేనగోడను తీసుకుని అక్కడి నుండి వెళ్తున్నాడు. కాలిపోయిన జీపును తీసి రోడ్డు క్రాస్ అవబోతుండగా ఎస్ఐను దాదాపు దీకొని పోతాడు. ఎస్ఐ ఇప్పటికే కోపంగా ఉన్నాడు కాబట్టి, నీకు కనిపించడం లేదా ఏంటి అని తిట్టాడు. మర్యాదగా మాట్లాడు, వెనక చిన్నపిల్ల ఉంది అని అప్పు సమాధానం ఇస్తాడు. ఈ విషయం గొడవగా మారడంతో మరో ఆఫీసర్ మధ్యలోకి వచ్చి, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, అతను మన కొత్త సాబ్ అని అంటాడు. వదిలేయండి సార్, ఇదే గ్రామానికి చెందిన అబ్బాయే అని ఎస్ఐని సందేహిస్తాడు. అప్పుని అక్కడి నుండి పంపించేస్తాడు, నువ్వు వెళ్ళు అని. కానీ మనసులో మాత్రం అబ్బాయికి తప్పకుండా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు ఎస్ఐ. ఇక అప్పు మేనకోలని స్కూల్కి తీసుకెళ్తాడు. అక్కడ బామ్మ వస్తుంది. ఆమెను చూసి అప్పు నవ్వుతాడు. బదులుగా బామ్మ కూడా నవ్వుతుంది. కానీ స్కూల్లో ఉన్న బామ్మ తమ్ముడు అప్పును చూసి చాలా కోపంగా ఉంటాడు. వెంటనే స్టేజ్ మీద నుండి దిగి అప్పు ముందుకు వెళ్ళి పూర్తి బలంగా ఒక చెంప దెబ్బ కొడతాడు. దీంతో అప్పు దవడ పూర్తిగా కదిలిపోతుంది.
అతను ఊహించలేదు ఒక చిన్న పిల్లవాడు ఇంత గట్టిగా కొడతాడని. కట్ చేస్తే దుకాణంలో కూడా అతను బాధపడుతూ కూర్చున్నాడు. అతని స్నేహితులు అడిగినప్పుడు సిగ్గుతో ఏమీ సమాధానం చెప్పలేదు. అయితే అప్పుడు స్కూల్ టీచర్ వస్తుంది. ఆమె వారి రెగ్యులర్ కస్టమర్. ఆమె జరిగిన విషయం చెప్తుంది. అలాగే బామ్మ బయట అప్పు కోసం వెయిట్ చేస్తుందని కూడా చెప్తుంది. బామ్మ క్షమాపణ చెప్పడానికి వచ్చిందని. అప్పుడు అప్పు బామ్మను కలవడానికి వెళ్తాడు. మొదట ఆ రోజు జరిగిన దానికి అతడే క్షమాపణ చెప్తాడు. బామ్మ పర్వాలేదు, ఇట్స్ ఓకే అంటుంది. అప్పు చెప్తాడు, నీ తండ్రి నన్ను కొడతాడని అనుకున్నాను, కానీ అంతకంటే ముందే నీ తమ్ముడు నాకు చెంపదెబ్బ కొట్టాడు అని. బామ్మ చెబుతుంది, అతను తరపున నేను క్షమాపణ చెబుతున్నాను, అతను అలా చేస్తాడని తెలియదు. అప్పు పర్వాలేదు, అతను చిన్నపిల్లాడు కదా అని అంటాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య సంభాషణ మొదలవుతుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అది కాలం గడిచే కొద్ది మరింత గాఢం అవుతుంది. ఒక సాయంత్రం అప్పు తన స్నేహితులతో కలిసి మోడు వైపు వెళ్తున్నాడు. కానీ వారు చాలా ఆలస్యం అయ్యారు. అప్పటికే చెక్ పోస్ట్ మూసేశారు. వారికి ఆకలి వేసింది. అధికారిని అడుగుతారు, తినడానికి ఏమైనా ఉందా అని. అతను మాంసం చాలా ఉంది అని చెప్తాడు. అప్పుడు వారు కూడా అతనితో కలిసి తింటారు. అక్కడ భద్ర అనే ఒక ముసలమ్మ ఉంది. ఆమెను అందరూ భద్రకాకి అని పిలుస్తారు. ఆమె సుమతి గ్రామం నుండే వచ్చింది. అక్కడ అప్పు కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ తో మాట్లాడుతాడు. సార్, మా గ్రామం ఎలా అనిపించింది అని అడుగుతాడు. అతను చాలా బాగుంది, ముఖ్యంగా ఇక్కడ దెయ్యం కథలు చాలా బాగున్నాయి అని చెప్తాడు. అప్పుడు భద్రకాకి అంటుంది, ఇవి కథలు కాదు సార్, నిజం. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నల్ల మాంత్రికులు ఉండేవారు. వారిలో ఒకడు సుమతిని ప్రేమ నాటకం ఆడి ఆమెను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. సుమతి తల్లి కాబోతుంది. ఆమె చాలా సంతోషంగా ఉంది. కానీ అమాయకురాలకు తెలియదు అదంతా నల్ల మాంత్రిక ఆచారాల ఒక భాగమని. ఆ ఆచారాల ద్వారా వారు తమ శక్తిని పెంచి గ్రామం మొత్తం మీద ఆధిపత్యం సంపాదించాలనుకుంటారు. దీనికోసం వారు ఒక గర్భిణీ స్త్రీని బలి ఇవ్వాలి. బలి పూజ వరకు సుమతికి నిజం తెలియదు. ఎందుకంటే ఆమెకు ఇది తన ఆరోగ్యం కోసం, రాబోయే బిడ్డ ఆరోగ్యం కోసం చేసే పూజ అని చెప్పారు. ఆమె పూర్తిగా మోసపోయింది. సుమతికి నిజం తెలిసేసరికి చాలా ఆలస్యమైంది. వారు సుమతిని బిడ్డతో సహా సజీవంగా అగ్నిలో వేశారు. కానీ చనిపోతూ సుమతి శపథం చేసింది, వారిని నాశనం చేస్తాను అని. ఆమె అన్నట్టుగానే వాళ్ళందరినీ చంపేసింది. కానీ ఆమె ఆ గ్రామస్తులకు ఏ హాని చేయదు. బదులుగా ఇతర ఆత్మల నుండి వారిని కాపాడుతుంది. అంటే కాకి చెప్పినట్లు సుమతి ఒక రక్షక ఆత్మ. ఆమె అప్పుతో, నీకు ఆ మోడతో ఏదో సంబంధం ఉంది, నీకు ఏదో ఆపద రాపోతుంది, గ్రామం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్తుంది. దీని విన్న అప్పు భయపడతాడు. కాకి ఎందుకలా అంటుంది, ఏం జరగబోతుంది అని. ఆ తర్వాత మహేష్ ఎంట్రీ ఇస్తాడు. అతడు మాలు యొక్క ఆర్మీలో పనిచేసే అన్న. 1 నెల సెలవు తీసుకుని వచ్చాడు. అప్పు అతడితో స్పష్టంగా చెప్తాడు, నా సోదరి గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఏం జరిగింది, నేను నిజం తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు అతను అదే ఎస్ అని కలుస్తాడు. అతనితో స్నేహం చేస్తాడు. ఆ తర్వాత తన సోదరి కేసును చూడమని అడుగుతాడు. ఎస్ఐకి తెలిసినప్పుడు అప్పు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని. అతనికి ఈ కేసులో వ్యక్తిగత ఆసక్తి ఏర్పడుతుంది. మరోవైపు ఆ టీచర్ గుర్తుందా, ఆమె క్యాసెట్లు తీసుకోవడానికి వచ్చేది. ఆమెకు బిడ్డ పుట్టబోతుంది. ఆమె డెలివరీ సమస్యలు తలెత్తుతాయి. భద్రకాకి చెప్పింది, నేను తల్లిని లేక బిడ్డని మాత్రమే కాపాడగలను, ఇద్దరిని కాపాడాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని. కానీ దీనికోసం వాళ్ళు ఆ మోడును దాటాల్సి ఉంది. అది కూడా రాత్రి సమయంలో. కానీ పరిస్థితి అలాంటిది. అందరూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది జరిగినా చూద్దాం అని అంటారు. అప్పు ఎప్పుడు భయపడేవాడు కూడా ఇక్కడ ధైర్యం చూపిస్తాడు. వెంటనే అందరూ ఆలస్యం చేయకుండా టీచర్ని వ్యానులో తీసుకుని వెళ్తారు. కానీ మోడు రోడ్డుకు చేరుకున్న వెంటనే అకస్మాత్తుగా ఒక చెట్టు రోడ్డుపై పడుతుంది. సమన్ చెప్పాడు, సుమతి ఆ చెట్టుని పడేసింది, ఆమె నన్ను వెళ్ళనివ్వదు. కానీ వీళ్ళు ఆగే రకం కాదు కదా. అందరూ బయటకు వచ్చి చెట్టుని తొలగించడానికి ప్రయత్నిస్తారు. వ్యానులో టీచర్ నొప్పుతో అరుస్తుంది. ఇక్కడ వీళ్ళంతా చెట్టుని తొలగించడానికి కష్టపడుతున్నారు. కానీ చెట్టు చాలా బరువుగా ఉంది. అందరూ కలిసి కూడా దాన్ని కదిలించలేకపోయారు. అప్పుడు అకస్మాత్తుగా అప్పు తండ్రి గమనించాడు, టీచర్ ఏడవకుండా శాంతంగా ఉందని. వాళ్ళకి భయం వేసింది, ఏదో జరిగి ఉంటుందని. వెంటనే వెళ్లి చూస్తే ఆ దృశ్యం చూసి వాళ్ళు భయపడతారు. అందరినీ పిలుస్తారు. అందరూ చూస్తే వ్యానులో టీచర్ లేదు. అందరూ ఆందోళన చెంది టీచర్ని పిలవడం మొదలు పెడతారు. అప్పుడు అడవిలో టీచర్ గొంతు వినిపిస్తుంది. ఆమె ఇంకా నొప్పుతో కేకలు వేస్తుంది. అందరూ వెంటనే అడవిలోకి వెళ్లి ఆమెను వెతకడం మొదలు పెడతారు. ఆ సమయంలో సమన్కి ఎవరో వెనక నుండి ఏదో విసిరి కొడతారు. సమన్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ అతని బ్యాగ్ పై పడిన ఆ వస్తువు నది ఒడ్డుని చెప్పినట్లుగా అతను పాతి పెట్టినట్లు ఆ పోట్లు దాన్ని బయటికి చూసి అతను షాక్ అవుతాడు. ఇక్కడ అందరూ టీచర్ని వెతుకుతూ ఉన్నారు. కానీ టీచర్ కేకలు అన్ని దిశల నుండి వస్తున్నాయి. దీంతో అందరూ గందరగోళం, ఏ దిశలో వెతకాలో తెలియక డివైడ్ అయ్యి వేరువేరు దిశల్లో వెళ్తారు. ఒకరు జలపాతం దగ్గరకు వెళ్తారు. అక్కడ టీచర్ పైన నిలబడి ఉంది. అతను చూస్తుండగానే ఆమె కిందకు దూకేస్తుంది. మరోవైపు
అప్పు తండ్రికి చీకట్లు ఎవరో నిలబడి కనిపిస్తారు. అది టీచర్ అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే టీచర్‌కి తల లేదు. దీన్ని చూసి వాళ్ళు భయంతో వెనక్కి పరిగెడతారు. మళ్ళీ అప్పుడు చూస్తే తల నేలపై ఉంది. అది వాళ్ళనే చూస్తుంది. ఈ దృశ్యంతో వాళ్ళు పూర్తిగా భయపడిపోతారు. అప్పుడు అకస్మాత్తుగా దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. ఆ మంచు తొలగిన తర్వాత అంతా అదృశ్యమవుతుంది. వాళ్ళలో ఉన్న మరో వ్యక్తి కూడా ఆ దృశ్యాన్ని చూశాడు. అతను వాళ్ళని ఎత్తుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. చాచా త్వరగా ఇక్కడి నుండి వెళ్దాం అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి అందరినీ వెతడం మొదలు పెడతారు. ఇక్కడ అప్పు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడే అతనికి టీచర్ కనిపిస్తుంది. ఆమె ఒక పదునైన కర్రతో తన కడుపును తానే చీల్చుకొని తన బిడ్డను బయటకు తీసి గాలిలో వేలాడదీస్తుంది. అప్పుడే అప్పును వెతుక్కుంటూ అందరూ అక్కడికి వస్తారు. అప్పు భయంతో గబగబా మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ టీచర్ అని. కానీ అప్పటికి ఎక్కడ ఎవరూ లేరు. అప్పుడు చమన్ చెప్తాడు, ఇదంతా సుమతి మాయాజలం, రండి అందరం వెంటనే ఇక్కడున్న బయటపడదాం అని. అప్పుడే ఈసారి ఒక బిడ్డ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వ్యాన్ వైపు నుండి వస్తుంది. అందరూ వెంటనే వ్యాన్ వద్దకు వెళ్లి చూస్తారు. అక్కడ టీచర్ ఉంది. మొదటి నుండి ఆమె అక్కడే ఉంది. ఎక్కడికి అదృశ్యం కాలేదు. ఇప్పటి వరకు సుమతి వీళ్ళను భ్రమలో ముంచి ఉంచింది. టీచర్ ఇప్పటికే బిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఒక రకమైన అద్భుతం లాంటిది. ఎందుకంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. వాళ్ళకు ఏమీ కాలేదు. ఉదయం అవగానే తల్లి బిడ్డను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్లో అప్పు తల్లి కూడా టీచర్ని చూడడానికి వెళ్తుంది. ఆమె అడుగుతుంది, అక్కడ ఏం జరిగిందో నీకు గుర్తుందా అని. టీచర్ చెప్తుంది, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అక్కడ ఒక లేడీని చూశాను అని చెప్తుంది. టీచర్ బిడ్డ ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళతో జరిగిన సంఘటనలు అందరినీ భయపెట్టాయి. భయంతో అందరికీ జ్వరం కూడా వచ్చేసింది. మరోవైపు మహేష్ ఎస్ఐ కలిసి అడవిలో ఒక అడవి పందిని వేటాడుతారు. ఆ తర్వాత పార్టీ చేస్తారు. ఈ సమయంలో ఎస్ఐ మహేష్ తో చెబుతాడు, నీ సోదరి ఫైల్ ను నేను స్టడీ చేశాను. నా అవగాహన ప్రకారం నీ సోదరు బ్రతికలేదు. అప్పు ఆమెను చంపాడనో లేక సుమతి చంపిందనో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఆ రాత్రి నీ సోదరి ఆ మోడును దాటలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను చెప్తాడు. అప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి వాళ్ళ సంభాషణ వింటాడు. అతను ఒక కొత్త విషయం చెప్తాడు. సుమతి ఎవరిని చంపదు. ఆమె కేవలం ఆ మోడు వద్ద భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. ఎందుకంటే తనకు జరిగినది మరొకరు జరగకూడదని ఆమె కోరుకుంటుంది. అక్కడ నిజంగా ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు. అతను చాలా కాలం క్రితం ఆంగ్లేయులను మా అడవుల్లోకి రాకుండా అడ్డుకోవడానికి సృష్టించబడ్డాడు. సుమతి ఆత్మ ఆ మోడును గేట్ కీపర్ లా ఉంటుంది. అంటే ఆమె ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వదు. అలాగే అక్కడ ఉన్న బ్రహ్మ రాక్షసుని బయటికి రానివ్వదు అని చెప్తాడు. ఇది అతను చెప్పిన కొత్త విషయం. ఈ సంఘటన తర్వాత అప్పు స్కూల్కి వెళ్లి బామ్మను ప్రపోజ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంటారు. కానీ ఈ సమయంలో ఎవరో వీళ్ళని కలిసి ఉండటం చూసి బామాసురుడు అయిన తన స్నేహితుడు మహేష్ కు చెప్తాడు. ఆ తర్వాత మహేష్ తన కుటుంబంతో కలిసి అప్పు ఇంటికి వస్తాడు. అప్పును ఆట పట్టిస్తూ, మేము బామ్మ పెళ్లి బదంతో ఖరారు చేశాం. వచ్చే నెలలో పెళ్లి. దీనిపై అప్పు తండ్రి ఇలా అంటాడు, మీరు నిశ్చయంగా ఉండండి, బామ్మ పెళ్లి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్తాడు. ఇదంతా విన్న అప్పు బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అతను చాలా తాగుతాడు. అతని స్నేహితుడు సలహా ఇస్తాడు, బ్రో ఒక పని చేయి, నీవు ఆమెను తీసుకుని పారిపో. కానీ చెంబడిని వెంటనే అడ్డుకుని, ఇప్పటికీ ఒకరిని తీసుకెళ్లిన సంగతి ఇన్నాళ్ళు వేలాడుతుంది, ఇప్పుడు మరొకరిని తీసుకెళ్లమని సలహా చెప్పొద్దు అని అంటాడు. దాంతో వాళ్ళందరూ బాగా తాగేసి బాధతో సుమతి మోడికి వెళ్ళిపోతారు. వాళ్ళకు తాము ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ఉంది. అక్కడ సుమతి మోడ్లో వాళ్ళు అనవసరంగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా అక్కడ ఒక మంచు వాళ్ళని చుట్టుముడుతుంది. తర్వాత కొంతమంది అఘోరాలు వాళ్ళని కనిపిస్తారు. వాళ్ళపై ఏదో ఊది వాళ్ళకి స్పృహ తప్పేలా చేస్తారు. మరుసటి రోజు అందరూ ఆఫీసర్ రోడ్డు మీద సుఖలేని స్థితిలో చూస్తారు. అప్పుడు ఆ అఘోరాలు వీళ్ళని కాపాడడానికి వచ్చిన వాళ్ళ లేక సుమత సృష్టించిన మాయాజలమా అనేది ఇక్కడ ప్రశ్న. ఏది ఏమైనా ఆఫీసర్ పూర్తిగా కోలుకుని వెంటనే అప్పు దుకాణానికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడ భద్రను వస్తాడు. అప్పుకి పెళ్లి ఆహ్వానం అందుతుంది. అప్పుడే సుజా మరి ఆమె కూతురు కూడా ఉంటారు. వాళ్ళని చూడగన్న అప్పు మౌనంగా ఉండిపోయి వెంటనే అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. అప్పుని చూసి సుజా కూతురు భయపడుతుంది. అప్పుడు దీన్ని గమనించి, బుజ్జి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు సుజా అతనికి చెప్తుంది, గతంలో ఆమె బతరంగన్ సినిమా హాల్లో పని చేయడం మానేసిందని, ఎందుకంటే బతరంగన్ కి మంచి ఉద్దేశాలు లేవని, అతని సుజాపై చెడు దృష్టి ఉండేదని, ఒకరోజు అతను సుజాతో బలవంతంగా ప్రవర్తించేందుకు కూడా ప్రయత్నించాడు అని. అంతేకాకుండా ఆమె కూతురిపై కూడా చెడు ఉద్దేశాలు పెట్టుకున్నాడు. అందుకే ఆమె ఆ పని వదిలేసింది. అప్పుడు అప్పు ఆ చిన్న పాపతో మాట్లాడుతూ, బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, నీకు ఈ అప్పు అన్న ఉన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని ఆమెను ఓదార్స్తాడు. కానీ దురదృష్టవశాత్తు మరుసటి రోజు సుజా అండ్ ఆమె కూతురు చెట్టుకు ఉరేసుకుని చనిపోయిన స్థితిలో కనిపిస్తారు.
పోలీసులు దీన్ని ఆత్మహత్య కేసుగా ముగించే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ అప్పుకి అర్థమవుతుంది ఇది హత్య అని. అండ్ ఎవరు చేశారో కూడా అతనికి తెలుసు. అప్పుడు అప్పు నేరుగా బతరంగన్ పిక్చర్ హాల్ కి వెళ్తాడు. టార్చర్లెస్ వేసి అతన్ని వెతికి మరి హాల్లో కొట్టి బయటకు తీసుకొస్తాడు. అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అదే సమయంలో అప్పు యొక్క తండ్రి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు, పిచ్చెక్కిందా నీకు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, నాన్న ఇతనే సుజాకని అండ్ ఆమె కూతుర్ని చంపేశాడు అని చెప్తాడు. అప్పుడు అమాయకంగా నటించిన భద్రన్, చూడంకుల్, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని మీ వాడు ప్రేమించాడు, దాని మీద కోపంతో నన్ను ఎరికించడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్తాడు. ఆ మాటలు విన్న అప్పు తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యి, అప్పు ఇతను చెప్తుంది నిజమా, బామ్మతో నీకు సంబంధం ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియని అప్పు ఒకరినొకరిని ప్రేమించుకున్నామని చెప్తాడు. ఆ మాట విని ఒక్కసారిగా అప్పును కొట్టి, నీ వల్ల ఆ కుటుంబం చాలా బాధపడింది, ఇప్పుడు ఆ కుటుంబానికి ఏం తప్పు జరగనివ్వను, నేనే బామ్మ పెళ్లి దగ్గరుండి చేస్తాను, చెవుల దగ్గరుండి విను అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళగానే భద్రన్ తన అసలు రంగును చూపిస్తాడు. ఎస్, నేనే చంపాను, ఎందుకంటే ఆమె నా రహస్యాన్ని ఎప్పుడైనా బయట పెట్టవచ్చు, అందుకే ఆమెని నా దారి నుండి తొలగించాలనుకున్నాను, వెళ్ళి అందరికి చెప్పు, నీ మాటలు ఎవరు నమ్ముతారో నేను చూస్తా అని అంటాడు. అప్పుకి ఎస్ఐ కూడా భద్రంతో కలిసి ఉన్నాడని తెలుస్తుంది. దీంతో అప్పు పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంటాడు. వాళ్ళిద్దరికి న్యాయం ఎలా సమకూర్చాలో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాక తాను ప్రేమించే అమ్మాయి ఒక రాక్షసుని పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది. ఈ మధ్యలో బామ్మ తన చిన్న తమ్ముడు ద్వారా అప్పుకి ఒక లేఖ పంపిస్తుంది. అతను తనను తీసుకెళ్లమని కోరుకుంటుంది. కానీ అప్పు తండ్రి అక్కడే ఉండటంతో అప్పు ఏమి చేయలేక జరుగుతున్నది జరగనిస్తాడు. బామ్మ పెళ్లిలో అప్పు కిచెన్ పని చేస్తుంటాడు. అయితే అకస్మాత్తుగా గ్రహ నక్షత్రాలు మారిపోతాయి. మరోవైపు ఒక ఆఫీసర్ మహేష్ ని కలిసి సోజా అండ్ ఆమె కూతురు హత్యకు గురయ్యారని, ఆ హత్య భద్రన్ చేశాడని అండ్ ఎస్ఐ కూడా దానికి సహాయం చేశాడని చెప్తాడు. ఈ సత్యం తెలిసిన తర్వాత మహేష్ తన సోదర పెళ్లి ఆ రాక్షసులతో చేయడానికి ఇష్టపడడు. ఇదిలా ఉండగా అప్పు తండ్రి కూడా ఒక్కసారిగా మనసు మార్చుకుంటాడు. వాళ్ళు చంపేస్తారా, రాయ్ నీ డ్రామా ఆపు, పామును తీసుకుని పారిపో అని అంటారు. అప్పుకి అసలు ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారు అని. అసలు విషయం ఏంటంటే అప్పు తండ్రి ఇప్పటి వరకు నాటకం ఆడుతున్నాడు. అతను తన కొడుకు పక్షంలోనే ఉన్నాడు. అతను అప్పుతో నీతో బామ్మ వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాను, కానీ ఆ వివాహం నా కొడుకుతోనే జరుగుతుంది, ఇక పద తొందరగా వెళ్ళు అని అంటాడు. ఆ మాటలు విని అప్పు సంతోషంతో గుండెలు పగిలిపోయేలా ఫీల్ అవుతాడు. కానీ ఆనందం కొద్ది క్షణాలే ఉంటుంది. ఎందుకంటే వెంటనే తెలుస్తుంది బామ్మ ఇప్పటికే పారిపోయిందని. దీనికి నింద ఎవరిపై పడుతుంది? అయితే వాళ్ళు అప్పు మీద ఈ నింద వేస్తారు. దాంతో గొడవ మొదలవుతుంది. అప్పుడే మహేష్ మధ్యలోకి వచ్చి అప్పును అక్కడి నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పు ఇక్కడ నుండి తప్పించుకో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని అంటాడు. ఇది చూసి అప్పు ఆశ్చర్యపోతాడు. అందరూ ఎందుకు ఇలా అకస్మాత్తుగా మారిపోయారు అని. అయినా అతనికి అంత సజావుగానే సాగుతుంది. అందుకే అతను సమయం వృధా చేయకుండా అక్కడి నుండి బయలుదేరుతాడు. మరోవైపు బామ్మ పారిపోయి అదే ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరకు చేరుకొని అప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ అప్పు దారిలో ఉండే అకస్మాత్తుగా మలుపు దగ్గర రాగానే అతన్ని ఆవరించుకుంటుంది. ఇక్కడ అప్పు దారిలో ఉండగా అకస్మాత్తుగా ఒక మలుపు వద్ద భయం అతన్ని ఆవరించుకుంటుంది. అతనికి గతంలో జరిగినవన్నీ గుర్తుకు వస్తాయి. అతను అక్కడే ఆగిపోతాడు. ఇంతలో వెనక నుండి భద్రను ఒక జీపులో వచ్చి అతను గుద్ది పడగొడతాడు. అలాగే ఒక రాయితో అతను చంపబోతాడు. కానీ భద్రన్ అతను ఆపి, ఇక్కడ కాదు, మలుపు దగ్గర తీసుకెళ్లి చంపుదాం అని అంటాడు. కానీ భద్రన్, ఎందుకు భయపడతావు, ఈ కత్తి తీసుకో పద అని కత్తిని ఇస్తాడు. అప్పుడు వాళ్ళు స్పృహ తప్పి పడి ఉన్న అప్పుని మలుపు రోడ్డు వైపు ఈడ్చుకుని తీసుకుని వెళ్తాడు. వెనక ఎస్ఐ కూడా వెళ్తాడు. వాళ్ళు అప్పుని చెప్పబోతుంటే అప్పుడు సుమతి అతన్ని కొట్టడం మొదలు పెడుతుంది. కొన్నిసార్లు ఆమె బిడ్డ రూపంలో, కొన్నిసార్లు సుజా రూపంలో కనిపిస్తూ అతను భయపెడుతుంది. దాంతో అతను పారిపోవడం మొదలు పెడతాడు. మళ్ళీ అతను బతనకునివ్వకూడదని మళ్ళీ అప్పుని చంపడానికి వెళ్తారు. కానీ అకస్మాత్తుగా అప్పు ఫైట్ చేయడం మొదలు పెడతాడు. అతనిలో ఎక్కడి నుంచి ఒక రకమైన శక్తి వచ్చి బదన్ని బొమ్మలాగా విసిరేస్తాడు. అతను ఎదురుగా ఉన్న రాయితో ఢీకొని అక్కడే స్పాట్ లోనే మరణిస్తాడు. తర్వాత అతను ఎస్ఐని పట్టుకుంటాడు. అండ్ ఇక్కడ మనకు తెలుస్తుంది అది అప్పు కాదని, అది సుమతి. వీళ్ళు చేసిన తప్పులకు శిక్ష విధించడానికి వచ్చింది. తర్వాత ఆమె ఎస్ఐ గొంతు తిప్పి అతన్ని కూడా సమాప్తం చేసి పగలో అదృశ్యమవుతుంది. మరోవైపు ఒక చాట అసలు అప్పు స్పృహ తప్పి ఉంటాడు. అతన్ని మహేష్ వచ్చి లేపుతాడు. అప్పుడు అప్పు బామ్మ వద్దకు చేరుకుంటాడు. కానీ బామ్మ పారిపోదామని చెప్తే అతను పారిపోవడానికి నిరాకరిస్తాడు. అతను అంటాడు, మీ అక్క చేసిన తప్పు మనం చేయొద్దు, నీ ఇంటి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఇక్కడే ఉందాం, ఈ గ్రామంలోనే పెళ్లి చేసుకుందాం అని అంటాడు. మరుసటి రోజు బామ్మ ఇంటి వాళ్ళు వచ్చి మళ్ళీ అప్పుతో గొడవ పెట్టుకుంటారు. పెద్ద హడావిడి జరుగుతుంది. అండ్
అప్పుడే ఒక్కసారిగా ఎక్కడుండో మాలా అక్క గ్రామానికి తిరిగి వస్తుంది. ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కానీ అప్పుకు ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుంది. అతడు అంటాడు, చూసారా, నేను నీ కూతుర్ని చంపలేదు, ఆమె బ్రతికే ఉంది. తర్వాత తెలుస్తుంది ఆమె ఎవరితో పారిపోయిందో. అతను ఇదే ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి ఇదంతా ముందే తెలుసు, కానీ ఇప్పటి వరకు తెలియనట్టు నటిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను ముందుకు వచ్చి అందరి ముందు క్షమాపణ చెప్పాడు. మాలు ఇంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కూతురు బతికే ఉంది అని ఆలోచించి వాళ్ళు అతను ఏమీ అనకుండా క్షమించేస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పు మాలు భర్తతో అంటాడు, మీకు అంతా తెలుసు కదా, కనీసం నా కేసునైనా క్లియర్ చేసి ఉండొచ్చు అని. కానీ అతను అంటాడు, నీకు కూడా తెలుసని, నీవు కూడా నటిస్తున్నావు అని నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పు అంటాడు, అంటే ఏమిటి అని. అతను అంటాడు, నటించుకో, నీవు మాలుని ఆ మోటు వద్ద వదిలేస్తున్నప్పుడు నేను చూశాను అని. అది విని అప్పు షాక్ అవుతాడు. కానీ అసలు విషయం ఏంటంటే అది అప్పు కాదు, ఆత్మ రూపంలో ఉండే సుమతి. ఆమె మాలుకి సహాయం చేసింది. లేకపోతే అప్పు అంత భయపడి కూడా అక్కడికి ఎలా వెళ్తాడు? ఆ తర్వాత అతను మహేష్ని కలుస్తాడు. అతను అంటాడు, బావా, గత విషయాలు మర్చిపో అని. అప్పు అంటాడు, అవును బావా, నిన్న రాత్రి ఆ మోడు వద్ద నన్ను నీవే కాపాడావు కదా అని. మహేష్ అంటాడు, అరే బావా, నేను సైన్యంలో ఉన్నాను నిజమే, కానీ రాత్రి వేళ మోడు వద్దకు వెళ్ళేంత ధైర్యం నాకు లేదు, నీకు ఏదో భ్రమ కలిగి ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు అప్పుకు అర్థమవుతుంది అది మహేష్ కాదు, సుమతి ఆత్మే అని. ఇంతటితో ఈ సినిమా ఇక్కడితో ముగుస్తుంది. సినిమాలో సుమతి ఆత్మను ప్రతీకార ఆత్మగా కాకుండా మంచి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళను కాపాడి గార్డియన్ ఆత్మగా చూపించారు. కానీ చెడ్డ వాళ్ళకు మరణశిక్ష విధిస్తుంది. ఇప్పుడు ఈ విషయాల నుండి మనం ఊహించవచ్చు, సినిమా ప్రారంభంలో చిన్ని మరియు ఆమె భర్తతో సుమతి ఏం చేసి ఉండవచ్చు, ఆమె వాళ్ళని భయపెట్టి పారిపోయేలా చేసి ఉండవచ్చు అని. సినిమాలో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పలేదు, కానీ ఉదాహరణకు బ్రహ్మ రాక్షస సన్నివేశం ఏమిటి, బహుశా ఇది 2వ భాగంలో అది ఒక సీక్వెల్లో ఉంటుందేమో, చూద్దాం. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేయకండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాసేయండి. థ్యాంక్ యూ.